తెలంగాణలో భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. పగలంతా ఎండ మండుతుంది, రాత్రంతా ఈదురుగాలులతో వాన కురుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి. రాబోయే 4 రోజుల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నారాయణపేట్, వనపర్తి, జోగులాంబ, గద్వాల మొత్తం 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఈసారి మాన్సూన్ ఈ నెల 27 నుంచి ప్రారంభమవుతుందంది వాతావరణ శాఖ. ఈ ఏడాది వర్షపాతం ఎక్కువగా ఉంటుందని తెలిపింది. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న వాతావరణ పరిస్థితులతో పాటు రాబోయే వర్షాకాలానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. 2-3 వారాలుగా రాష్ట్రంలో వాతావరణం చేంజెస్ అవుతూ ఉంది. మధ్యాహ్నం వరకు భారీ ఎండ కొడితే ఆ తర్వాత వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ వరుసగా రాబోయే 4 రోజుల్లో కూడా కొన్ని జిల్లాల్లో చాలా ఎక్కువ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ సూచిస్తుంది. అసలు ఏ జిల్లాలో ఆ విధమైనటువంటి పరిస్థితి ఉందనేది హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు ఉన్నారు. సార్, ప్రధానంగా ఇప్పుడు ఈ 4 రోజుల పాటు ఏ విధంగా వాతావరణం ఉండేటువంటి అవకాశం ఉంది రాష్ట్రంలో? తెలంగాణ రాష్ట్రం మీద సరిహద్దుల్లో కనుక చూసుకున్నట్లయితే ఒక ద్రోణులు కానీ అటు ఉపరితల చక్రవాకాలు కానీ కదలాడడం వల్ల మనకి రానున్న 4 రోజులు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అనేవి ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ వర్షాలతో పాటు మనకి ఈదురుగాలు కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈదురుగాలు కూడా కొన్ని జిల్లాల్లో ఒక విధంగా తీవ్రత అనేది కొన్ని జిల్లాల్లో హెచ్చుగాను కొన్ని జిల్లాల్లో తక్కువగాను ఉండే అవకాశం అయితే ఉంది. ప్రధానంగా ఏ జిల్లాల్లో కొంత ఎక్కువ వర్షాలు ఉండేటువంటి అవకాశం ఉంది? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు తూర్పు జిల్లాలో ఉన్నటువంటి 5 జిల్లాలు మినహాయించి ఇటు చూసుకున్నట్లయితే మూలుగు కానీ, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ మినహాయించి మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా ఈ యొక్క ఈదురుగాల ప్రభావం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈదురుగాల ప్రభావం అనేది కొన్ని జిల్లాల్లో 30 నుంచి 40 కిలోమీటర్ల మేర వరకు కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే పశ్చిమ జిల్లాలు కనుక చూసుకున్నట్లయితే ఈ ఈదురుగాల ప్రభావం అనేది సుమారు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ యొక్క జిల్లాలకు మాత్రం తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సార్, ప్రధానంగా అంటే ఈ మధ్యకాలంలో వేడి కూడా చాలా ఎక్కువగా ఉంది. కొన్ని జిల్లాల్లో మనం చూస్తే ఆదిలాబాద్ కానీ అటు సైడ్ చూస్తే ఎక్కువగా వాతావరణ ఉష్ణోగ్రతలు నమోదు కావడం జరిగింది. 40-45 కూడా ఏలిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ 4 రోజుల పాటు ఈ ఉష్ణోగ్రతలు ఎలా ఉండను? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణలో ఈ యొక్క వేడి తీవ్రత అనేది సర్వసాధారణంగా ఎక్కువగానే ఉంటుంది వేసవిలో. సో రానున్న 4 రోజులు కూడా చూసుకున్నట్లయితే మొత్తం రాష్ట్రం అంతా కూడా 36 నుంచి 40 డిగ్రీలకు నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నట్టు అంచనా వేయడం జరిగింది. అంటే ప్రధానంగా వీటితో పాటు ఇప్పుడు రాబోయే మాన్సూన్ సీజన్ ఏ విధంగా ఉంటుంది దేశవ్యాప్తంగా కానీ ఇటు మన రాష్ట్రంలో కానీ వర్షాలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది నైరుతి ఋతుపవనాలకు సంబంధించి? నైరుతి ఋతుపవనాలు అనేవి ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈరోజు అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఎంటర్ అయినాయి అని చెప్పొచ్చు. అటు దక్షిణ బే ఆఫ్ బెంగాల్లోను, ఈవెన్ నికోబార్ ఐలాండ్స్లోను, ఈవెన్ నార్త్ అండమాన్ సీ వరకు కూడా ఈ యొక్క నైరుతి ఋతుపవనాలు అనేవి వ్యాపించావని చెప్పొచ్చు. వీటితో పాటు ఈ నైరుతి ఋతుపవనాలకి అనుసంధానంగా ఒక ఉత్తర పరిమితి కూడా స్పష్టంగా ఈరోజు కనిపిస్తూ ఉంది. రానున్న 2 రోజుల్లో కూడా వాతావరణ పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటే మరింత చురుగ్గా ఇవి ముందుకు కదిలే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మనం చూస్తే గడిచినటువంటి కొన్నేళ్లుగా చాలా ఎక్కువగా వర్షపాతం నమోదవుతుంది రాష్ట్రంలో. పడాల్సిన దానికంటే కూడా ఎక్కువగా పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. గడిచినటువంటి 4-5 సంవత్సరాలుగా ఏ విధంగా ఉంది, ఈసారి ఎట్లా ఉండొచ్చు? గడిచిన 5 సంవత్సరాలు కనుక గణాంకాలు కనుక తీసుకున్నట్లయితే రాష్ట్రంలో ఒక 2023 మినహా అన్ని 20 నుంచి 24 వరకు కూడా అన్ని సంవత్సరాల్లోనూ కూడా ఎక్కువగానే వర్షపాతం అనేది నమోదైంది. సంవత్సరం కూడా తెలంగాణ రాష్ట్రానికి సాధారణం కంటే అధికంగానే వర్షపాతం నమోదయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా రాబోయేటువంటి 4 రోజుల పాటు కొన్ని జిల్లాలు మినహాయించి మిగతా అన్ని జిల్లాల్లో కొంత ఎక్కువగానే వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. దీంతోపాటు మాన్సూన్ కూడా తొందరగానే అంటే 27 ఈ నెల 27 నుంచే మాన్సూన్ యాక్టివిటీ దేశంలో ప్రారంభమవుతుందని చెప్తున్నారు. దాంతోపాటు ఎక్కువగా వర్షం రావాల్సిన దానికంటే కూడా ఎక్కువగా వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ కనకరాజ్తో రాముడు, 10 టీవీ, హైదరాబాద్.